హలో గైస్, నమస్తే, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. అండ్ ఈరోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసేసి నా దగ్గర ఉన్న బరుంసాయి అండ్ హెల్బాయ్ ఫ్రైస్ అయితే ఒక 1 మంత్ బ్యాక్ అయితే అప్డేట్ అయితే ఇచ్చిండే. అండ్ ఇప్పుడైతే నేనైతే బరుంసాయి ఫ్రైస్ అయితే అప్డేట్ అయితే ఇస్తున్నా. అండ్ ఇవి ఎగ్జాక్ట్గా వచ్చేసేసి 2.5 నుంచి 3 మంత్స్ మిడిల్ అయితే ఉండే అనమాట. అండ్ నేను ఫ్రైస్ ఎందుకంటున్నా అంటే ఇవి ఇంకా సైజ్ అనేది ఇంకా పెరగాలి. సో అందుకోసమనే ఫ్రైస్ అంటున్నా. అండ్ ఇవి ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇప్పుడు సెమీ అడల్ట్ స్టేజ్కి అయితే వచ్చినాయి. అండ్ ఈ బరుంసాయి అనేది అయితే ఈ లైన్ క్రియేట్ చేసింది అయితే ఇండోనేషియా పీపుల్. అండ్ ఇది మన సైడ్ అయితే కాదు. అండ్ సో చూసుకోవచ్చు, దీంట్లో అయితే మనకైతే 80% అయితే మోల్టింగ్ రేషియో ఉంటుంది. అండ్ మీరు గిట్ట ఎవరైనా ఇందులోకి వెళ్ళి అయితే పేర్స్ తీసుకొని మీరు బ్రీడ్ చేయాలి అనుకుంటే 80% అయితే ఖచ్చితంగా అయితే మీకు కలర్స్ అయితే వస్తాయి. అండ్ దీని వచ్చేసేసి క్యాండీ ఆఫ్ డంబోయర్ అండ్ కింగ్ ఆఫ్ మల్టీ కలర్ గిట్ అని అంటారు. సో ఎందుకనంటే నేను చాలా లైన్స్లో అయితే చూసిన. సో మోల్టింగ్ రేషియో అనేది అయితే చాలా స్పీడ్గా ఉంటుంది. అండ్ చాలా మంచిగా అయితే ఉంటుంది మోల్టింగ్ రేషియో అనేది అయితే దీంట్లో. అండ్ దీనికి వచ్చేసేసి సైడ్కి అయితే మనకి స్నో వైట్ బ్లాక్ సమురైకి వైట్ ఇయర్ ఎట్లయితే వస్తుందో వీటికి డంబో ఇయర్ లాగా అయితే అట్లా వస్తాయి అనమాట. సో ఇంకా పెద్దగా అయితే వస్తాయి. అండ్ ఇది వచ్చేసేసి సెకండ్ మేల్ అనమాట. అండ్ ఇందులో అయితే నేనైతే ఒక పేరు అయితే బ్రీడింగ్ కోసం అయితే సపరేట్ చేసిన. సో ఆ పేరుని అయితే నేనైతే లాస్ట్లో చూపిస్తాను, మేల్ అండ్ ఫీమేల్ విత్ మేల్ ఫీమేల్ తోటి. అండ్ మీరు ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే సో నాకు స్క్రీన్ షాట్ తీసి అయితే నాకైతే వాట్సాప్లో అయితే మెసేజ్ చేయండి. అండ్ మీరు అనుకున్న చీప్ ప్రైస్లో అయితే ఉండవు. సో ఇవైతే ఎగ్జాటిక్ స్టఫ్ అనమాట. అండ్ చాలా రేర్గా అయితే దొరుకుతుంటాయి. అండ్ అదే ఈ పేరు అనమాట. నేనైతే బ్రీడింగ్ కోసం అయితే తీసుకుంటే ఫస్ట్ అయితే చూపించింది. అండ్ ఫీమేల్ గిట చూసుకోవచ్చు. ఫీమేల్ గిట మంచి కలరేషన్తో ఉన్నదైతే నేనైతే సెలెక్ట్ చేసుకున్నా. అండ్ తొందరలో మీరు ఈ వీటి యొక్క ప్రైస్ గిట నేనైతే అప్డేట్ అయితే ఇస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో గిట లాస్ట్ వీడియోలో అయితే మన సమురాయ్ అయితే అప్డేట్ అయితే ఇచ్చిండే. సో కాకపోతే కొంతమంది ఒక బ్రదర్ అయితే కామెంట్ చేసిండే, మీరు షో ట్యాంక్లో వేసి చూపించి మాకు ఇంకా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసేది ఉండే అని అన్నారు. సో అలా అయితే కుదరలేదు. నెక్స్ట్ టైం అయితే అట్లానే చేస్తాను.